Hello students, welcome to online class subject of fees automation tools. Coming to the today's topic is formatting options in Excel. Formatting in Excel is a neat trick which is used to change the appearance of the data that is entered in the worksheet. Formatting ante మీరు ఎక్సెల్ వర్క్షీట్లో ఎంటర్ చేసినటువంటి డేటా యొక్క అపీరెన్స్ని చేంజ్ చేయడాన్నే మనం ఫార్మేటింగ్ అని కాకేస్తామండి. ఎక్సెల్లో ఫార్మేటింగ్ ఆప్షన్స్ ఉంటాయండి. ఈ ఫార్మేటింగ్ ఆప్షన్స్ ఉపయోగించి మీరు ఎంటర్ చేసిన డేటాకి డిఫరెంట్ స్టైల్స్ అప్లై చేయడం ద్వారా మీరు ఎంటర్ చేసినటువంటి టెక్స్ట్ యొక్క అపీరెన్స్ని చేంజ్ చేయగలరు. In general, all the formatting options are available in Home tab. అన్ని ఫార్మేటింగ్ ఆప్షన్స్ కూడా మీకు ఎక్కడ అవైలబుల్గా ఉంటాయంటే హోమ్ ట్యాబ్లో ఉంటాయండి. మీకు తెలుసు ప్రతి ట్యాబ్లోనూ కూడా గ్రూప్స్ ఉంటాయి. హోమ్ ట్యాబ్లో బేసిక్గా 3 గ్రూప్స్ ఉంటాయండి. ఒక గ్రూప్ని ఫాంట్ గ్రూప్ అంటాం, సెకండ్ గ్రూప్ని అలైన్మెంట్ గ్రూప్ అంటాం, థర్డ్ గ్రూప్ వచ్చి నెంబర్ గ్రూప్. బై యూజింగ్ ఆల్ దీస్ గ్రూప్స్ వీ కెన్ చేంజ్ ద అపియరెన్స్ ఆఫ్ అవర్ టెక్స్ట్. ప్రతి గ్రూప్లోనూ కూడా కొన్ని డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. ఈ ఆప్షన్స్ ఉపయోగించడం ద్వారా మనం ఎంటర్ చేసినటువంటి డేటా యొక్క అపియరెన్స్ని మనం చేంజ్ చేయగలం. సో ఆల్ ద గ్రూప్స్ కంటైన్ డిఫరెంట్ ఆప్షన్స్. దోస్ ఆప్షన్స్ ఆర్ యూజ్డ్ టు చేంజ్ ద అపియరెన్స్ ఆఫ్ యువర్ టెక్స్ట్. సో ఆ గ్రూపుల పేర్లు ఏంటంటే ఫస్ట్ వన్ ఫాంట్ గ్రూప్ అండి, సెకండ్ వచ్చి అలైన్మెంట్ గ్రూప్, థర్డ్ వచ్చి నెంబర్ గ్రూప్. అంటే ఫార్మేటింగ్ ఆప్షన్స్ ద్వారా మనం మన యొక్క టెక్స్ట్కి డిఫరెంట్ స్టైల్స్ అనేది అప్లై చేస్తాం. ఈ ఫార్మేటింగ్ ఆప్షన్స్ మీకు హోమ్ ట్యాబ్లో అవైలబుల్గా ఉంటాయండి. హోమ్ ట్యాబ్లో మీకు 3 గ్రూప్స్ ఉన్నాయి. ఒక దాన్ని ఫాంట్ గ్రూప్ అంటాం, రెండో దాన్ని అలైన్మెంట్ గ్రూప్ అంటాం, థర్డ్ వచ్చి నెంబర్ గ్రూప్. ప్రతి గ్రూప్లోనూ కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ కమాండ్స్ ఉన్నాయి. ఈ కమాండ్స్ ఉపయోగించడం ద్వారా మనం మన యొక్క టెక్స్ట్ ఆర్ టెక్స్ట్ కానీ డేటాని కానీ యొక్క అపియరెన్స్ని మనం చేంజ్ చేయగలం. సో ఏ స్టైల్స్ ఉంటాయి ఒకసారి చూడండి. మనం ఏదైనా ఒక టెక్స్ట్ ఎంటర్ చేశారనుకోండి, ఆ టెక్స్ట్కి మీరు బోల్డ్, ఇటాలిక్, సో ఏమేమి అప్లై చేయొచ్చు అంటే బోల్డ్ అప్లై చేయొచ్చండి, బోల్డ్ అప్లై చేయొచ్చు, ఇటాలిక్ అప్లై చేయొచ్చు, అండర్లైన్, సిమిలర్లీ ఫాంట్ స్టైల్, ఫాంట్ సైజ్, ఫాంట్ కలర్, అలాగే సెల్స్కి బార్డర్ అప్లై చేయొచ్చండి. కమింగ్ టు ఫిల్ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయొచ్చు. సో ఈ ఆప్షన్స్ అన్ని ఒకసారి మనం చెప్పుకుందాం. ఎక్సెల్లోకి ఎంటర్ అయ్యి మనం ఒక్కో ఆప్షన్ గురించి డిస్కస్ చేద్దాం. సో గుర్తుపెట్టుకోండి, అన్ని ఫార్మేటింగ్ ఆప్షన్స్ కూడా మీకు ఎందులో అవైలబుల్గా ఉంటాయి అంటే హోమ్ ట్యాబ్లో ఉంటాయండి. హోమ్ ట్యాబ్లో మీకు 3 గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి ఫాంట్ గ్రూప్, రెండోది అలైన్మెంట్ గ్రూప్, థర్డ్ వచ్చి నెంబర్ గ్రూప్. మీకు ఈ 3 గ్రూపుల్లోనూ కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ ఉపయోగించడం ద్వారా మీరు మీ టెక్స్ట్కి లేదా మీ డేటాకి డిఫరెంట్ స్టైల్స్ అప్లై చేసి దాని యొక్క అపియరెన్స్ని చేంజ్ చేయగలరు. సో మనం ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. సో ఫాంట్ గ్రూప్లో ఏముంటాయి, అలైన్మెంట్ గ్రూప్లో ఏముంటాయి, నెంబర్ గ్రూప్లో ఏముంటాయి, వీ కెన్ డిస్కస్ ఇన్ ఎక్సెల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్సెల్లోకి ఎంటర్ అవుదామండి. ఓకే, సో ఎక్సెల్ వర్క్షీట్లోకి ఎంటర్ అయ్యానండి. చూడండి, ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఫార్మేటింగ్ సెల్స్. ఫస్ట్ గ్రూప్ ఏంటంటే ఫాంట్ గ్రూప్, అలైన్మెంట్ గ్రూప్, నెంబర్ గ్రూప్. సో ఫాంట్కి వచ్చి ఒక్కో గ్రూప్లోనే కొన్ని కమాండ్స్ ఉంటాయని చెప్పాం కదండి. చూడండి, ఈ ఫార్మేటింగ్ ఆప్షన్స్ అన్నీ కూడా మీకు ఏ ట్యాబ్లో ఉంటాయంటే హోమ్ ట్యాబ్లో ఉంటాయండి. హోమ్ ట్యాబ్లో డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. ఫస్ట్ గ్రూప్ని ఫాంట్ గ్రూప్ అంటారు, సెకండ్ దాన్ని అలైన్మెంట్ గ్రూప్ అంటాం, థర్డ్ గ్రూప్ వచ్చి నెంబర్ గ్రూప్ అంటాం. ఈ 3 గ్రూప్లను కూడా మీకు కనపడే ఇవన్నీ కనపడుతున్నాయి కదండి. ఇవన్నీ కూడా డిఫరెంట్ కమాండ్స్. బై యూజింగ్ ఆల్ దీస్ కమాండ్స్ యూ క్యాన్ చేంజ్ ద అపియరెన్స్ ఆఫ్ యువర్ టెక్స్ట్. ఓకే, కమింగ్ టు నేను చూడండి మీకు ఒక్కొక్కటి చేసి చూపిస్తాను. ఫాంట్కి వచ్చేటప్పటికి ఫాంట్ గ్రూప్లో హోమ్ ట్యాబ్లో ఉండే ఫాంట్ గ్రూప్లో మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సెల్లో డేటా ఎంటర్ చేస్తానండి. సో జస్ట్ ఐ విల్ ఎంటర్ డేటా. ఏం ఎంటర్ చేశానంటే ABNPRR అని ఎంటర్ చేశానండి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఫార్మేట్ సెల్స్ని
అంటే ఈ సెల్స్ లో ఎంటర్ చేసిన డేటాని మనం ఫార్మేట్ చేస్తున్నాం. సో ఫార్మేట్ చేయడం ద్వారా మనం డిఫరెంట్ స్టైల్స్ అప్లై చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హోమ్ ట్యాబ్ లో ఉండే ఫాంట్ గ్రూప్ లో ఏ ఆప్షన్స్ ఉన్నాయి చూద్దాం. హోమ్ ట్యాబ్ లో ఉండే ఫాంట్ గ్రూప్ లో ఈ ఆప్షన్స్ అన్ని ఉన్నాయండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చి బోల్డ్. ఓకే, సో మీరు ఏదైనా టెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత ఆ టెక్స్ట్ కనుక కొంచెం థిక్ ఫార్మేట్ లో కనుక కనపడాలనుకోండి బోల్డ్ ని ఉపయోగిస్తాం. జస్ట్ మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత ఈ సెల్ లో టెక్స్ట్ ఎంటర్ చేసాం కదండి, జస్ట్ ఈ సెల్ ని ఒకసారి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మీరు ఇక్కడ హోమ్ ట్యాబ్ లో ఫాంట్ గ్రూప్ లో ఈ బి అని కనపడుతుంది కదండి. సో షార్ట్ కట్ కి ఏమొచ్చిందండి, Ctrl+B. ఓకే, జస్ట్ మీరు ఆ బి మీద క్లిక్ చేస్తే మీ యొక్క టెక్స్ట్ ఆటోమేటిక్ ఏమవుతుందంటే బోల్డ్ అవ్వడం జరుగుతుందండి. ఓకే, జస్ట్ వాట్ ఈ షార్ట్ కట్ కి Ctrl+B. ఓకే, సో ఒకసారి మీరు వన్స్ అగైన్ మళ్ళీ కంట్రోల్ బటన్ బి ప్రెస్ చేశారనుకోండి ఆ బోల్డ్ అనేది చేంజ్ అయిపోద్ది, మళ్ళీ మామూలుగా వస్తుందండి. సో బోల్డ్ కనుక అప్లై చేయాలంటే హోమ్ ట్యాబ్ లో ఫాంట్ గ్రూప్ లో జస్ట్ ఈ బి మీద క్లిక్ చేయొచ్చు, లేదా సింపుల్ గా Ctrl+B అండి. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ స్టైల్ కి వచ్చేటప్పటికి ఇటాలిక్. ఇటాలిక్ అంటే మీ టెక్స్ట్ కొంచెం రైట్ కి బెండ్ అయినట్టుగా వస్తుందండి. సో ఒకసారి చూడండి, ఈ హోమ్ ట్యాబ్ లో ఈ ఫాంట్ గ్రూప్ లోకి వెళ్ళి జస్ట్ ఇక్కడ ఐ మీద క్లిక్ చేస్తే దీని యొక్క స్టైల్ అనేది కొంచెం చేంజ్ అవ్వడం జరుగుతుంది, ఇటాలిక్. ఓకే, సో దీని యొక్క షార్ట్ కట్ కి వచ్చి Ctrl+I అండి, Ctrl+I. సో కంట్రోల్ బటన్ ఐ ప్రెస్ చేస్తే ఇది ఇటాలిక్ లోకి వస్తుందండి. కమింగ్ టు అండర్లైన్, మీరు ఏదైనా టెక్స్ట్ రాసినప్పుడు సమ్ సైడ్ హెడ్డింగ్స్ రాశారనుకోండి, ఆ సైడ్ హెడ్డింగ్స్ మీరు జనరల్ గా అండర్లైన్స్ ఇస్తూ ఉంటారు కదా. సో అలా అండర్లైన్ ఇవ్వడానికి జస్ట్ ఈ యూ మీద క్లిక్ చేస్తే దీనికి అండర్లైన్ రావడం జరుగుతుందండి. ఇక్కడ అండర్లైన్ కి వచ్చేటప్పటికి మీకు డబుల్ అండర్లైన్ ఉంటాయి, సింగిల్ అండర్లైన్ ఉంటాయి. ఇలా డబుల్ అండర్లైన్ కొట్టారనుకోండి ఇక్కడ 2 అండర్లైన్స్ రావడం జరుగుతుంది. ఒకవేళ అదే మీకు సింగిల్ అండర్లైన్ కావాలంటే మళ్ళీ జస్ట్ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సింగిల్ అండర్లైన్ వస్తుందండి. సో దీనికి షార్ట్ కట్ కి వచ్చి Ctrl+U అండి షార్ట్ కట్ కి. ఓకే, కమింగ్ టు ఫాంట్ సైజ్. ఫాంట్ సైజ్ అంటే లెటర్ యొక్క సైజ్ మనం ఇంప్రూవ్ చేయొచ్చండి. లెటర్ యొక్క సైజ్ ఏం చేయొచ్చు అంటే మనం కొంచెం పెద్దగా చేయొచ్చు. సో ఫాంట్ సైజ్ పెంచాలనుకోండి మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఏ కనపడుతుంది కదండి, క్యాపిటల్ ఏ, బిగ్ ఏ. సో ఏమొచ్చిందో చూడండి ఒకసారి, ఇంక్రీజ్ ఫాంట్ సైజ్ అని ఉంది కదా. సో జస్ట్ మీరు ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఒకవేళ ఇదే మీరు సైజ్ ని కనుక తగ్గించాలనుకోండి ఈ పక్కన స్మాల్ ఏ కనపడుతుంది కదండి, ఈ ఆప్షన్ ఏంటంటే డిక్రీజ్ ఫాంట్ సైజ్. సో ఇలా మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఫాంట్ సైజ్ అనేది డిక్రీజ్ అవుద్ది. లేదా ఇక్కడ మీకు నెంబర్స్ అనేవి ఉన్నాయి చూడండి, ఒకసారి మీరు ఇక్కడ బటన్ క్లిక్ చేస్తే ఫాంట్ సైజ్ వచ్చింది కదా, ఇక్కడికి వస్తే మీకు ఫాంట్ సైజెస్ 8, 9, 10, 11, 12 ఇవన్నీ కూడా ఫాంట్ సైజెస్ అండి. మీకు నచ్చిన ఫాంట్ సైజ్ పెట్టుకోవచ్చు. సో ఫాంట్ సైజ్ పెట్టుకోవడం ద్వారా ఈ ఆటోమేటిక్ మీరు దాని యొక్క లెటర్ యొక్క సైజ్ ని ఇంప్రూవ్ చేయవచ్చు, పెంచవచ్చు అండి. సో దీన్ని క్లిక్ చేస్తే ఫాంట్ సైజ్ పెరుగుద్దండి, దీన్ని క్లిక్ చేస్తే ఫాంట్ సైజ్ తగ్గుతుంది. అలా కాకుండా ఇక్కడ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు నచ్చిన నెంబర్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా, జస్ట్ మీకు నచ్చిన నెంబర్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీరు ఫాంట్ యొక్క సైజ్ ని ఇంప్రూవ్ చేయగలరు. ఓకే, సో పెంచొచ్చు అలాగే తగ్గించవచ్చు అండి ఫాంట్ సైజు. నెక్స్ట్ కమింగ్ టు ఫాంట్ టైప్. ఇప్పుడు చూడండి, ఫాంట్ టైప్ అంటే ఇన్ జనరల్ గా మీరు మీ బండి మీద స్టిక్కరింగ్ చేయించుకునేటప్పుడు లెటర్స్ ఉంటాయి కదండి, ఆ లెటర్స్ డిఫరెంట్ ఫాంట్స్ లో అంటే డిఫరెంట్ స్టైల్స్ లో కనపడుతూ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు మామూలుగా బోల్డ్ గా ముద్దగా రాస్తూ ఉంటారు, కొంతమంది ఏం చేస్తారంటే సమ్ కలిపి రైటింగ్ రాస్తూ ఉంటారు. అలా మీకు ఫాంట్ కి వచ్చేటప్పటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ చూడండి కొన్ని ఫాంట్స్ మీకు చెప్తున్నాను. ఓకే, ఇక్కడ ఇది ఒక ఫాంట్ అండి, ఎహరానియన్ ఫాంట్ ఉంది. జస్ట్ దీన్ని క్లిక్ చేసిన ఇలా వచ్చిందండి. వన్స్ అగైన్ నేను మళ్ళీ ఫాంట్ మారుస్తున్నాను. సో ఇది ఫాంట్ మారింది. జస్ట్ మనం జనరల్ గా ఎక్కువగా ఉపయోగించే ఫాంట్స్ ఏంటంటే టైమ్స్ న్యూ రోమన్ అనే ఫాంట్ ఉంటుందండి. ఎక్కువ అందరూ కూడా ఈ టైమ్స్ న్యూ రోమన్ ఫాంట్ వాడతారు. అలాగే ఇక్కడ వర్ధన అనే ఒక ఫాంట్ ఉంటుందండి, కొంచెం నీట్ గా అందంగా వస్తుంది వర్ధన అని. ఓకే, అలాగే నోట్స్ లో మీకు నోట్స్ లో ఇచ్చేటప్పుడు ఇక్కడ బుక్ మ్యాన్ ఓల్డ్ స్టైల్ అని మనం ఫాంట్ వాడుతూ ఉంటాం, బుక్ మ్యాన్ ఓల్డ్ స్టైల్ అని. సో బుక్ మ్యాన్ ఓల్డ్ స్టైల్, సో బుక్ మ్యాన్ ఓల్డ్ స్టైల్ వాడారనుకోండి ఇది ఇలా వస్తుంది. అంటే ఫాంట్ టైప్ మార్చడం ద్వారా ఆటోమేటిక్ గా మీ టెక్స్ట్ యొక్క అపియరెన్స్ ఏమవుతుందండి, చేంజ్ అవుతుంది. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ అవైలబుల్ గా ఉంటాయండి. జస్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేసి హోమ్ ట్యాబ్ లో ఉండి ఫాంట్ గ్రూప్ లో
ఈ ఫాంట్ టైప్ దగ్గరికి వెళ్ళి మీరు మీకు నచ్చిన ఫాంట్ పెట్టుకోవచ్చండి. సో ఆటోమేటిక్గా ఫాంట్ యొక్క అపియరెన్స్ అనేది, మీ టెక్స్ట్ యొక్క అపియరెన్స్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ ఆప్షన్ చూడండి. జనరల్గా మనకి సమ్ ఏదో ఫాంట్ పెట్టానండి. ఫాంట్ కలర్. ఫాంట్ కలర్ అంటే మీరు ఎంటర్ చేసిన టెక్స్ట్కి కలర్ కూడా అప్లై చేయొచ్చండి. ఇదే హోమ్ ట్యాబ్లో ఫాంట్ గ్రూప్లో ఇక్కడికి వచ్చారనుకోండి, సో ఈ ఆప్షన్ పేరు ఏంటంటే ఫాంట్ కలర్. అంటే మీరు ఎంటర్ చేసిన టెక్స్ట్ యొక్క కలర్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవ్వడం జరుగుతుందండి. దీన్ని ఫాంట్ కలర్ అంటాం. ఓకే, కమింగ్ టు ఫాంట్ కలర్ తర్వాత చూడండి, ఫాంట్ కలర్. నెక్స్ట్ ఏముందండి, ఫిల్ కలర్. ఇప్పుడు ఈ సెల్ ఉంది కదండి, ఈ సెల్లో మనం డేటా ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన డేటాకి ఇక్కడ ఫిల్ కలర్ అనే ఆప్షన్ ఉంది. సో ఫిల్ కలర్ అనే ఆప్షన్ ఇవ్వడం ద్వారా ఆటోమేటిక్గా మీకు బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అవుద్ది. ఈ సెల్కి బ్యాక్గ్రౌండ్ ఏముందంటే వైట్ ఉంది. ఓకే, ఈ టెక్స్ట్ ఏ కలర్లో వచ్చిందంటే రెడ్ కలర్ వచ్చింది. మీరు బ్యాక్గ్రౌండ్ కనుక చేంజ్ చేయాలంటే ఈ ఫిల్ కలర్లోకి వెళ్ళి జస్ట్ మీరు మీకు నచ్చిన కలర్ అప్లై చేశారనుకోండి, ఆటోమేటిక్గా దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. జస్ట్ చేంజెస్ బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అవుతుందండి. నెక్స్ట్ కమింగ్ టు ఇక్కడ బార్డర్స్ ఉన్నాయండి. సో బార్డర్స్ అంటే ఇప్పుడు ఈ సెల్ చూడండి, ఈ సెల్కి మీరు ఏదైనా బార్డర్ ఇవ్వాలనుకోండి, సో ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఫాంట్ గ్రూప్లో ఈ బార్డర్స్ దగ్గరికి వెళ్ళి, ఓకే, సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బార్డర్స్ అండి. జస్ట్ మోర్ బార్డర్స్లోకి రండి, ఇలా మీకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. సో ఈ డైలాగ్ బాక్స్లో మీకు నచ్చిన విధంగా మీరు బార్డర్స్ అనేది అప్లై చేయొచ్చు. సో ఎప్పుడైతే మీరు ఇలా బార్డర్స్ ఇచ్చారో, బార్డర్కి కలర్ కూడా అప్లై చేయొచ్చండి. యూ కెన్ గివ్ సమ్ కలర్ టు యువర్ బార్డర్. ఓకే, ఇవన్నీ కూడా చూడండి ఆటోమేటిక్గా మీ సెల్ యొక్క బార్డర్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మీకు చెప్పాలనుకోండి, సింపుల్గా ఇక్కడ 4 సెల్స్ ఎంటర్ చేశాను. దీని యొక్క బార్డర్ మార్చారంటే ఇక్కడికి వచ్చి మీరు సమ్ థిక్ బార్డర్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా మీకు బార్డర్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఫాంట్లో ఉండే డిఫరెంట్ ఆప్షన్స్: బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, ఫాంట్ సైజ్, ఫాంట్ టైప్, ఫాంట్ కలర్, ఫిల్ కలర్, బార్డర్. సో ఈ ఆప్షన్స్ అన్ని మీకు ఎక్కడ అవైలబుల్గా ఉన్నాయంటే హోమ్ ట్యాబ్లో ఉండే ఫాంట్ గ్రూప్లో. ఓకే, ఇవే ఆప్షన్స్ మీకు సేమ్ ఆప్షన్స్ మీకు ఎక్కడ అవైలబుల్గా ఉంటాయంటే చూడండి, ఒకసారి టెక్స్ట్ ఎంటర్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ సెల్ని సెలెక్ట్ చేయండి. సేమ్ ఆప్షన్స్ మీకు ఎక్కడ అవైలబుల్గా ఉంటాయంటే ఫార్మేట్ సెల్స్ అనే డైలాగ్ బాక్స్ వస్తుందండి. సో ఎక్కడ అవైలబుల్గా ఉంటాయంటే ఒకసారి కంట్రోల్ పట్టుకుని 1 నొక్కండి షార్ట్ కట్కి. ఓకే, కంట్రోల్ పట్టుకుని 1 ప్రెస్ చేయండి. 1 ప్రెస్ చేస్తే మీకు ఈ ఆప్షన్స్ అన్నీ ఈ ఫాంట్ ట్యాబ్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఈ అవైలబుల్గా ఉండే ఆప్షన్స్ ఉపయోగించి మీరు ఆటోమేటిక్గా మనం చెప్పాం కదండి, ఫాంట్ సైజు, ఫాంట్ స్టైల్, ఓకే, డిఫరెంట్ ఫాంట్ కలర్, అండర్లైన్, ఓకే, సింగిల్ అండర్లైన్, డబుల్ అండర్లైన్, ఓకే, సో ఇవన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఇక్కడ ఒక ఆప్షన్ ఉందండి, స్ట్రైక్ త్రూ అని. జస్ట్ స్ట్రైక్ త్రూ పెట్టి ఓకే కొట్టారనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఇక్కడ టెక్స్ట్ ఏమవుతుందంటే స్ట్రైక్ అవుతుందండి. సో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మీకు ఎక్కడ అవైలబుల్గా ఉంటాయంటే హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి, ఓకే, ఫాంట్ గ్రూప్లో చెప్పాం, లేదా ఇవే ఆప్షన్స్ మీకు కంట్రోల్ బటన్ 1 ప్రెస్ చేస్తే, సో కంట్రోల్ బటన్ని మీరు 1 ప్రెస్ చేస్తే, ఓకే, సో షార్ట్ కట్ కీ ఏంటంటే Ctrl+1. సో ఎప్పుడైతే కంట్రోల్ బటన్ 1 ప్రెస్ చేస్తారో మీకు ఆటోమేటిక్గా సేమ్ ఆప్షన్స్ అన్ని వస్తాయండి. లేదా ఇక్కడ మీరు రైట్ క్లిక్ కొట్టి ఫార్మేట్ సెల్స్లోకి వెళ్తే సేమ్ డైలాగ్ బాక్స్ వస్తుంది. సో ఈ డైలాగ్ బాక్స్లో మీకు మళ్ళీ ఆప్షన్స్ అన్ని కనపడతాయి. చూడండి, ఫాంట్ కలర్ ఒకసారి మారుస్తున్నాను. జస్ట్ ఐ విల్ చేంజ్ ద ఫాంట్ కలర్. చూడండి, ఆటోమేటిక్గా ఫాంట్ కలర్ ఏమైందంటే చేంజ్ అయింది. ఓకే, ఫార్మేట్ సెల్స్లోకి వెళ్ళండి, మీకు నచ్చిన ఫాంట్ ఎంటర్ చేసుకోండి, ఆటోమేటిక్గా ఫాంట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఫాంట్ గ్రూప్లో ఉండే డిఫరెంట్ ఆప్షన్స్. నౌ కమింగ్ టు అలైన్మెంట్ అని ఒక గ్రూప్ ఉందండి. ఈ అలైన్మెంట్ గ్రూప్లో కూడా మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉండడం జరిగింది. సో ఒకసారి అలైన్మెంట్ గ్రూప్ చూడండి. కమింగ్ టు ఒకసారి నేను ఇక్కడ సమ్ టెక్స్ట్ ఎంటర్ చేస్తానండి. ఓకే, జస్ట్ ఐ విల్ ఎంటర్ సమ్ టెక్స్ట్.
మన కాలేజ్ పేరు ఎంటర్ చేశాను ABNPRR అని. ఇప్పుడు ఈ అలైన్మెంట్ గ్రూప్ లో అంటే హోమ్ ట్యాబ్ లో ఉండే అలైన్మెంట్ గ్రూప్ లో మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. సో ఏ ఆప్షన్స్ ఉంటాయంటే ఈ హోమ్ ట్యాబ్ లో ఉండే అలైన్మెంట్ గ్రూప్ లో ఇక్కడ చూడండి ఒకసారి, హారిజాంటల్ అలైన్మెంట్ ఉంటుందండి, వెర్టికల్ అలైన్మెంట్ ఉంటుంది. ఇన్ జనరల్ గా ఇక్కడ టెక్స్ట్ ఉంది కదండి, ఈ టెక్స్ట్ సెంటర్ లో ఉందండి. దీని యొక్క అలైన్మెంట్ మనం చేంజ్ చేయొచ్చు. ఓకే, ఎలా చేంజ్ చేయొచ్చు అంటే చూడండి ఒకసారి, ఫాంట్ సైజ్ పెంచుతున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి హారిజాంటల్ అలైన్మెంట్ మారుస్తున్నాను. సో లెఫ్ట్ అలైన్మెంట్ పెట్టానండి, ఆటోమేటిక్ గా లెఫ్ట్ అలైన్మెంట్ పెడితే మీకు అది లెఫ్ట్ కి అలైన్ అవుద్దండి. అదే సెంటర్ పెట్టారనుకోండి కరెక్ట్ గా సెంట్రల్ అలైన్మెంట్ లోకి వస్తుంది. సెంట్రల్ అలైన్మెంట్ కమింగ్ టు సెంటర్ తర్వాత రైట్ అలైన్మెంట్ పెట్టారనుకోండి, రైట్ అలైన్మెంట్ పెడితే ఇది రైట్ కి అలైన్ అవుద్దండి. ఇన్ జనరల్ గా మీరు ఏదైనా టెక్స్ట్ కనుక ఎంటర్ చేసినట్లయితే, సమ్ టెక్స్ట్ ఏదైనా ఎంటర్ చేశారనుకోండి, టెక్స్ట్ ఎప్పుడు కూడా ఏ అలైన్మెంట్ లో ఉంటుంది అంటే లెఫ్ట్ అలైన్మెంట్ లో ఉంటుంది. సో అలైన్మెంట్ ఆప్షన్ ద్వారా అంటే హోమ్ ట్యాబ్ లో ఉండే ఈ అలైన్మెంట్ గ్రూప్ లో ఈ 3 ఆప్షన్స్ ని హారిజాంటల్ అలైన్మెంట్స్ అంటాం. సో హారిజాంటల్ అలైన్మెంట్స్కి వచ్చేటప్పటికి లెఫ్ట్, సెంటర్, రైట్. లెఫ్ట్ ఇస్తే లెఫ్ట్ కి అలైన్ అవుద్దండి. ఓకే, జస్ట్ లెఫ్ట్ ఓకే, సెంటర్, రైట్. సో ఈ విధంగా మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ ఆప్షన్స్ ని మనం ఏమంటాం అంటే హారిజాంటల్ అలైన్మెంట్స్ అంటాం. హారిజాంటల్ అలైన్మెంట్స్. నౌ కమింగ్ టు ఒకసారి చూడండి, ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉంది కదండి, ఈ టెక్స్ట్కి వచ్చేటప్పటికి మనం వెర్టికల్ గా కూడా అలైన్ చేయొచ్చండి. వెర్టికల్ అలైన్మెంట్స్ ఈ పైన 3 ఉన్నాయి కదండి. సో వెర్టికల్ అలైన్మెంట్స్కి వచ్చేటప్పటికి 3 అలైన్మెంట్స్ ఉంటాయి. ఒకటి టాప్, రెండోది బాటమ్, నెక్స్ట్ వన్ వచ్చి మిడిల్. ఓకే, కరెంట్ గా మీరు ఎంటర్ చేసిన టెక్స్ట్ ఏ అలైన్మెంట్ లో ఉందంటే బాటమ్ అలైన్మెంట్ లో ఉంది. అంటే కరెక్ట్ గా బార్డర్ కి, ఆ సెల్ కి కింద నుంచి డిస్ప్లే అవుతుంది. ఆ బార్డర్ కి కింద ఉందండి, ఆ బార్డర్ కి కొంచెం పైన ఉంది. ఇప్పుడు చూడండి అలైన్మెంట్ చేంజ్ చేస్తున్నాను. ఇది ఏ అలైన్మెంట్ అంటే టాప్ అలైన్మెంట్ అండి. టాప్ అలైన్మెంట్ అంటే మీకు ఏమవుతుందంటే, టాప్ అలైన్మెంట్ అంటే పైకి వస్తుందండి. ఓకే, అదే మిడిల్లో రావాలనుకోండి, జస్ట్ ఇది మిడిల్ అలైన్మెంట్ అంటాం. కమింగ్ టు నాకు కరెక్ట్గా బార్డర్ దగ్గరికి అంటే సెల్ చుట్టూ బార్డర్ దగ్గరికి రావాలంటే దీన్ని బాటమ్ అలైన్మెంట్ అంటాం. సో అలైన్మెంట్ గ్రూప్ లో మీకు హారిజాంటల్ అలైన్మెంట్ ఉంది, వెర్టికల్ అలైన్మెంట్ ఉంది. హారిజాంటల్కి వచ్చేటప్పటికి లెఫ్ట్, రైట్, సెంటర్. వెర్టికల్కి వచ్చేటప్పటికి టాప్ అలైన్మెంట్, ఓకే, మిడిల్ అలైన్మెంట్. సిమిలర్లీ మిడిల్ అలైన్మెంట్ తర్వాత ఇక్కడ ఆప్షన్ చూడండి, ఈ ఆప్షన్ ఏంటంటే బాటమ్ అలైన్మెంట్. సో దీస్ 3 ఆర్ డిఫరెంట్ అలైన్మెంట్స్. నౌ కమింగ్ టు ఇక్కడ మరికొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఒకదాన్ని ర్యాప్ టెక్స్ట్ అంటాం, సెకండ్ వన్ వచ్చి మర్జ్ అండ్ సెంటర్. ఓకే, చూడండి ర్యాప్ టెక్స్ట్ అనే ఆప్షన్ చూడండి. నేను కరెంట్ గా ఈ సెల్లో మన కాలేజ్ పేరు ఎంటర్ చేస్తున్నాను. ABNPRR కాలేజ్ ఆఫ్ సైన్స్ ఊరు అని రాశాను. ఓకే, యాక్చువల్గా ఈ సెల్ యొక్క విడ్త్ ఇంతే ఉందండి, కానీ మనం ఎంటర్ చేసిన కంటెంట్ యొక్క విడ్త్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ కంటెంట్ అనేది దీన్ని దాటి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ ర్యాప్ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉందండి. సో ర్యాప్ టెక్స్ట్ అనే ఆప్షన్ అది హోమ్ ట్యాబ్ లో ఉండే అలైన్మెంట్ గ్రూప్ లో ఉంటుంది. చూడండి ఇది ఆప్షన్. ఎప్పుడైతే ర్యాప్ టెక్స్ట్ ఆప్షన్ పెట్టారో మీకు ఆటోమేటిక్ గా ఈ కంటెంట్ లైన్ బై లైన్ అరేంజ్ అవ్వడం జరుగుతుంది. చూడండి అలా లైన్ బై లైన్ అరేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఎలా అరేంజ్ అయిందంటే మీకు ఇక్కడ ఏం పెరిగిందంటే విడ్త్ అయితే చేంజ్ అవుతుందండి, రో హైట్ అనేది చేంజ్ చేయడం ద్వారా అంటే రో యొక్క హైట్ ని మనం ఏమవుతుందంటే పెరుగుతుందండి. ఎప్పుడైతే రో హైట్ పెరిగిందో ఆటోమేటిక్ గా మీకు కంటెంట్ అనేది లైన్ బై లైన్ అరేంజ్ అవ్వడం జరిగింది. అవసరమైతే మీరు ఈ విడ్త్ ని కొంచెం పెంచుకున్నారనుకోండి, సో జస్ట్ 2 లైన్స్ లో వస్తుంది. యాక్చువల్గా దీని అలైన్మెంట్ ఎందులో ఉందంటే వెర్టికల్ అలైన్మెంట్ ఎక్కడ ఉందండి, బాటమ్ లో ఉంది. మీరు అవసరమైతే మిడిల్లో పెట్టుకోవచ్చు, అలాగే సెంటర్లో కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో ర్యాప్ టెక్స్ట్ అనే ఆప్షన్ ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే మీ కంటెంట్ ని లైన్ బై లైన్ మల్టిపుల్ లైన్స్ లో వచ్చేలా చేయవచ్చు. సో దీన్ని ఏమైనా అంటామంటే ర్యాప్ టెక్స్ట్ ఆప్షన్ అంటాం. సో ర్యాప్ టెక్స్ట్ అనే ఆప్షన్ హోమ్ ట్యాబ్ లో అలైన్మెంట్ గ్రూప్ లో ర్యాప్ టెక్స్ట్ లో ఉంది. సో వన్స్ అగైన్ నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. సో మీ బీకామ్
వొకేషనల్ సెకండ్ ఇయర్ అని టైప్ చేశానండి. ఇదంతా ఒకే సెల్లో టైప్ చేశాను. ఇప్పుడు నాకు లైన్ బై లైన్ రావాలంటే మీరు ఏం చేయాలంటే హోమ్ ట్యాబ్లో ఉండే అలైన్మెంట్ గ్రూప్లో ఉండే ర్యాప్ టెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదా సింపుల్గా ఇదే ఆప్షన్ మీకు ఎక్కడ అవైలబుల్గా ఉంటుందంటే కంట్రోల్ బటన్ 1 ప్రెస్ చేయండి. ఓకే, అలైన్మెంట్ గ్రూప్లో చూడండి, ఇక్కడ ట్యాబ్స్ అంటాం వీటన్నిటిని. అలైన్మెంట్ ట్యాబ్ రండి, ఇక్కడ ర్యాప్ టెక్స్ట్ అనే ఆప్షన్ దగ్గర టిక్ పెట్టుకోండి. సింపుల్గా ఓకే కొట్టండి. ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే లైన్ బై లైన్ అరేంజ్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఏం మారింది ఏం మారలేదు. ఏం మారిందంటే రో యొక్క హైట్ అనేది చేంజ్ అవుద్ది, విడ్త్ మాత్రం చేంజ్ అవ్వదు. ఓకే, సో బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ ఆప్షన్ చూడండి, మర్జ్ అండ్ సెంటర్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో మర్జ్ అండ్ సెంటర్. సో మర్జ్ అండ్ సెంటర్ అనే ఆప్షన్ ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే మనం జనరల్గా హెడ్డింగ్స్ పెడతా ఉంటాం కదండి. హెడ్డింగ్స్ పెట్టేటప్పుడు మనం ఎలా పెడతామంటే టాప్లో పెడతా ఉంటాం హెడ్డింగ్స్. ఇప్పుడు నాకు హెడ్డింగ్స్ పెట్టేటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ జస్ట్ ఇలా కొన్ని సెల్స్ని సెలెక్ట్ చేశానండి. సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే మర్జ్ అండ్ సెంటర్ అనే ఆప్షన్ ఉంది. ఎక్కడ ఉందంటే హోమ్ ట్యాబ్లో ఈ అలైన్మెంట్ గ్రూప్లో మర్జ్ అండ్ సెంటర్ అనే ఆప్షన్ ఉంది. ఎప్పుడైతే ఈ మర్జ్ అండ్ సెంటర్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేశాను, కొన్ని సెల్స్ సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్గా ఈ సెల్స్ అన్ని మర్జ్ అయిపోయి సింగిల్ సెల్ అవుతుందండి. సో సింగిల్ సెల్ అవుతుంది. సింగిల్ సెల్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు ఏదైనా టెక్స్ట్ కనుక ఎంటర్ చేసినట్లయితే అది సెంటర్లో అలైన్ అవుతుందండి. ఓకే, సో ఇప్పుడు మీరు ఆటోమేటిక్గా సమ్ హెడ్డింగ్ పెట్టుకోవచ్చు, ఏబిఎన్ అండ్ పిఆర్ఆర్ కాలేజ్ ఓవర్. ఓకే, సో ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. సంథింగ్ ఇలా కొన్ని సెల్స్ ఉన్నాయి. ఓకే, సెల్స్, ఈ సెల్స్ అన్ని కలిసి నాకు ఒక సింగిల్ సెల్ అవ్వాలనుకోండి, సెల్స్ అన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత జస్ట్ క్లిక్ మర్జ్ అండ్ సెంటర్. ఎప్పుడైతే మర్జ్ అండ్ సెంటర్ మీకు క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందో చూడండి. సో ఏమైందండి, మొత్తం అన్ని సెల్స్ కూడా కంబైన్ అయిపోయి సింగిల్ సెల్ అవుతుంది. సో సింగిల్ సెల్ అవడమే కాదు, మీరు ఏదైనా టెక్స్ట్ కనుక ఎంటర్ చేస్తే అది సెంటర్ నుంచి డిస్ప్లే అవుతుంది. అవసరమైతే మీరు దీని యొక్క అలైన్మెంట్ని కూడా చేంజ్ చేయొచ్చు. సో మర్జ్ అండ్ సెంటర్ అన్నాం కదా, అవసరమైతే లెఫ్ట్ అలైన్మెంట్ పెట్టుకోవచ్చు, రైట్ అలైన్మెంట్ పెట్టుకోవచ్చు, సెంటర్ అలైన్మెంట్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, నో చూడండి, కమింగ్ టు నెక్స్ట్ ఆప్షన్. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉంది కదండి, ఈ టెక్స్ట్ వచ్చేటప్పటికి దీని డైరెక్షన్ కూడా మనం చేంజ్ చేయొచ్చు. దీన్ని ఓరియంటేషన్ అంటాం. సో ఓరియంటేషన్కి వచ్చేటప్పటికి ఇక్కడ రొటేట్ టెక్స్ట్ అప్ పెట్టారనుకోండి, చూడండి ఇది ఎలా రొటేట్ అయిందంటే అప్వర్డ్ డైరెక్షన్ రొటేట్ అవుతుంది. సో ఇప్పుడు చెప్పబోయే ఆప్షన్ ఏంటంటే ఓరియంటేషన్. అదే రొటేట్ టెక్స్ట్ డౌన్ అన్నారు అనుకోండి, ఈ విధంగా డౌన్కి వస్తుందండి. కమింగ్ టు ఇక్కడికి వచ్చేటప్పటికి వెర్టికల్ టెక్స్ట్ అన్నారు అనుకోండి, ఇలా వెర్టికల్గా వస్తుంది. ఓకే, అదే మీరు వన్స్ అగైన్ రొటేట్ టెక్స్ట్ అప్ చెప్పాం కదండి, యాంగిల్ క్లాక్ వైజ్ అన్నారు అనుకోండి, ఇలా క్లాక్ వైజ్గా వస్తుంది. సో సేమ్ ఆప్షన్ మీకు ఒకసారి కంట్రోల్ బటన్ 1 ప్రెస్ చేయండి. 1 ప్రెస్ చేసిన తర్వాత అలైన్మెంట్ గ్రూప్కి వెళ్ళండి. ఇక్కడ కనపడుతుంది కదండి, సో ఓరియంటేషన్ అని. జస్ట్ మీరు కర్సర్ ఇక్కడ పెట్టి దీన్ని ఇలా మూవ్ చేయడం ద్వారా మీరు ఆటోమేటిక్గా మీ టెక్స్ట్ యొక్క ఓరియంటేషన్ని చేంజ్ చేయొచ్చు. ఓకే, సో డిఫరెంట్ ఆప్షన్స్ అండి. సో మీకు ఇప్పుడు అలైన్మెంట్ గ్రూప్లో హారిజంటల్ అలైన్మెంట్ ఉంది, వెర్టికల్ అలైన్మెంట్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఓరియంటేషన్ చెప్పాం కదండి. ర్యాప్ టెక్స్ట్ ఎందుకంటే మీ కంటెంట్ని మల్టిపుల్ లైన్స్లో రిప్రజెంట్ చేయడానికి వాడతాం. మీరు ఏదైనా హెడ్డింగ్స్ కనుక పెట్టాలంటే మీకు ఉపయోగపడే ఆప్షన్ ఏంటంటే మర్జ్ అండ్ సెంటర్, అలాగే ఓరియంటేషన్. సో ఓరియంటేషన్ ద్వారా మనం ఏం చేసామంటే మన టెక్స్ట్ యొక్క అపియరెన్స్ని డిఫరెంట్ ఫార్మేట్లో రిప్రజెంట్ చేసాం. సో ఓరియంటేషన్ చెప్పాం కదండి. ఇప్పుడు చూడండి ఇలా ఉంది కదా, దీని యొక్క ఓరియంటేషన్ కనుక మీరు చేంజ్ చేయాలనుకోండి ఇక్కడ రండి. సో రొటేట్ టెక్స్ట్ అప్ పెట్టుకుని చూడండి, టెక్స్ట్ అప్. ఓకే, టెక్స్ట్ డౌన్. సిమిలర్లీ వెర్టికల్ టెక్స్ట్. ఆటోమేటిక్గా మీకు దాని యొక్క అపియరెన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మీకు ఈ ఆప్షన్స్ ఎక్కడ అవైలబుల్గా ఉంటాయంటే కంట్రోల్ బటన్ 1 ప్రెస్ చేయాలి. 1 ప్రెస్ చేసిన తర్వాత ఫార్మేట్ సెల్స్ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఈ డైలాగ్ బాక్స్లో మీరు ఓకే ఇక్కడ ఓరియంటేషన్ అని కనపడుతుంది కదా, సో ఈ ఓరియంటేషన్ మీరు
జస్ట్ ఈ యాంగిల్ మార్చడం ద్వారా ఆటోమేటిక్గా మీ టెక్స్ట్ యొక్క యాంగిల్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం చూడండి. నెక్స్ట్ గ్రూప్ చూడండి, ఫాంట్ గ్రూపు, అలైన్మెంట్ గ్రూప్, తర్వాత ఏ గ్రూప్ అండి, నెంబర్ గ్రూప్. ఓకే, సో ఒకసారి జస్ట్ చూడండి, జస్ట్ వెయిట్. ఫాంట్ గ్రూప్లో ఆప్షన్స్ చెప్పాం, అలైన్మెంట్ గ్రూప్లో ఆప్షన్స్ చెప్పాం, నెంబర్ గ్రూప్లో ఆప్షన్స్ ఆల్రెడీ నేను మీకు మన ప్రీవియస్ వీడియోలో నెంబర్ ఫార్మేటింగ్ అని చెప్పాను కదండి. సో నెంబర్ ఫార్మేటింగ్ అంటే జస్ట్ ఏదైనా ఒక నెంబర్ ఎంటర్ చేయండి. సో జస్ట్ ఒక నెంబర్ ఎంటర్ చేయండి, 1 2 3. ఓకే, జస్ట్ దీన్ని మామూలుగా పెడదాం. సో 1 2 3 ఉంది కదా. కమింగ్ టు హోమ్ ట్యాబ్లో నెంబర్ గ్రూప్లోకి వచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ చెప్పిన వీడియో అండి ఇది. సో నెంబర్ పెట్టుకున్నారనుకోండి, సో మీ నెంబర్స్ యొక్క ఫార్మేట్ అనేవి చేంజ్ అవుతాయి 123.00. అదే మీరు సైంటిఫిక్ నోటేషన్ ఇవ్వాలనుకోండి, ఓకే, సో సైంటిఫిక్ వచ్చేటప్పటికి 1. జస్ట్ చూడండి ఒకసారి క్లిక్ చేస్తే మీకు కనబడుద్ది సైంటిఫిక్ నోటేషన్. ఓకే, అలాగే కరెన్సీ ఫార్మేట్లో ఇవ్వాలనుకోండి, కరెన్సీ ఫార్మేట్. కమింగ్ టు డేట్లోకి మార్చాలనుకోండి, షార్ట్ డేట్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫార్మేట్స్ అన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయి. సో నెంబర్ ఫార్మేటింగ్ వీడియో చూస్తే మీకు చెప్పిన ఈ ఆప్షన్స్ అన్ని తెలుస్తాయి. ఓకే, సో ఈ విధంగా మీరు ఫార్మేట్ సెల్స్కి వచ్చేటప్పటికి మనం ఏవేం మార్చామో ఒకసారి చూడండి. ఓకే, ఏవేం మార్చామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మేటింగ్ ఆప్షన్స్ అన్నీ కూడా మీకు హోమ్ ట్యాబ్లో ఉంటాయి. హోమ్ ట్యాబ్లో 3 గ్రూప్స్ ఉంటాయి. ఒకటి ఫాంట్ గ్రూపు, రెండోది అలైన్మెంట్ గ్రూపు, మూడోది నెంబర్ గ్రూప్. ఓకే, మనం మార్చినవి ఏమేంటంటే బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, ఫాంట్ సైజ్, ఓకే, ఫాంట్ స్టైల్, ఫాంట్ కలర్, తర్వాత ఫిల్ కలర్, బోర్డర్స్ యాడ్ చేశానండి. ఓకే, అలైన్మెంట్ గ్రూప్కి వచ్చేటప్పటికి హారిజంటల్ అలైన్మెంట్, వెర్టికల్ అలైన్మెంట్, ర్యాప్ టెక్స్ట్, మర్జ్ సెంటర్ ఆప్షన్స్. సో ఈ ఆప్షన్స్ అని చెప్పాం కదండి. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ అని చూడండి. జస్ట్ ఇక్కడ మీకు డేటా కనబడుతుంది కదండి. ఈ డేటాను ఒకసారి మనం నచ్చిన విధంగా ఫార్మేట్ చేద్దాం. జస్ట్ ఈ సెల్స్ అన్ని సెలెక్ట్ చేయండి ఫస్ట్. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత నాకు ఫార్మేటింగ్ ఆప్షన్స్ అన్నీ కూడా 2 చోట్ల అవైలబుల్గా ఉంటాయి. సింపుల్గా షార్ట్ కట్కి ఏంటంటే కంట్రోల్ బటన్ 1 ప్రెస్ చేస్తే మీకు మొత్తం ఇలా వస్తుందండి. నెంబర్ ట్యాబ్ ఉంటుంది, అలైన్మెంట్, ఫాంట్, బోర్డర్స్, ఫిల్ కలర్ ఇవన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయి. లేదా సింపుల్గా ఇవే ఆప్షన్స్ మీకు ఎక్కడ అవైలబుల్గా ఉంటాయంటే హోమ్ ట్యాబ్లో ఉండే ఫాంట్ గ్రూప్లో, అలైన్మెంట్ గ్రూప్లో, నెంబర్ గ్రూప్లో ఉంటాయి. ఓకే, వన్స్ డేటాని సెలెక్ట్ చేశాను. ఫస్ట్ నేను బోల్డ్ అప్లై చేస్తున్నానండి. కమింగ్ టు నాకు ఈ డేటా అంతా కూడా హారిజంటల్ అలైన్మెంట్ సెంటర్ అవ్వాలి. సో సెంటర్ క్లిక్ చేశాను హోమ్ ట్యాబ్లో, అలైన్మెంట్ గ్రూప్లో సెంటర్. అలాగే వెర్టికల్ మీద క్లిక్ చేశాను. నాకు ఇవన్నీ కూడా బ్లూ కలర్లో రావాలండి. సో బ్లూ కలర్ పెట్టుకున్నాను. బ్యాక్గ్రౌండ్ వచ్చి ఎల్లో రావాలి. సో ఎల్లో అప్లై చేశాను. నాకు ఈ టెక్స్ట్ అన్నిటికీ కూడా బార్డర్స్ అప్లై అవ్వాలండి. సో బార్డర్స్ ఎలా అప్లై చేస్తాను చూడండి ఒకసారి. కంట్రోల్ బటన్ 1 ప్రెస్ చేశాను. ఇక్కడ బార్డర్ అనేది వచ్చింది కదండి. సో బార్డర్ అనేది వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బార్డర్ సెలెక్ట్ చేసుకోండి. సో బార్డర్ కలర్ అప్లై చేసుకోండి. సమ్ రెడ్ కలర్ ఇస్తున్నానండి. ఓకే, మీకు నచ్చిన బార్డర్ అప్లై చేసుకుని జస్ట్ వీటిని మీరు క్లిక్ చేయండి. చూడండి ఆటోమేటిక్గా బార్డర్స్ అనేది అప్లై అవ్వడం జరిగింది. నో వన్స్ అగైన్ మళ్ళీ టెక్స్ట్ని సెలెక్ట్ చేశాను. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇవన్నీ మీకు చెప్పాం కదండి. సో ఫాంట్ టైప్, సో ఫాంట్ మారుస్తున్నాను. నాకు సమ్ టైమ్స్ న్యూ రోమన్ కావాలండి. సో టైమ్స్ న్యూ రోమన్ నొక్కాను. ఆటోమేటిక్ ఈ డేటా అంతా కూడా మీకు టైమ్స్ న్యూ రోమన్లోకి చేంజ్ అయిందండి. ఓకే, ఇవన్నీ కూడా మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అవైలబుల్. నెక్స్ట్ కమింగ్ టు ఒకసారి మీకు ఇక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ చూడండి. మనం ఈ సెల్స్ అన్నిటిని ఫార్మేట్ చేసుకుంటూ వెళ్ళాం కదండి. అలా కాకుండా ఎక్సెల్ మనకి ఆటో ఫార్మేట్ అని ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేసింది. ఇప్పుడు చెప్పే ఆప్షన్ ఏంటంటే ఆటో ఫార్మేట్.
చూడండి, నాకు ఇక్కడ హెడ్డింగ్ రావాలి కాబట్టి ఈ సెల్స్ అన్నిటిని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి హెడ్డింగ్ రావాలి కాబట్టి మర్జ్ అండ్ సెంటర్ మీద క్లిక్ చేశాను. ఓకే, సో ఐ విల్ టైప్ ఆటో ఫార్మేట్. ఓకే, ఆటో ఫార్మేట్. సో నేను టెక్స్ట్ కలర్ అప్లై చేస్తానండి, అలాగే ఇది కూడా అప్లై చేస్తాను, కొంచెం సైజ్ పెంచుతున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఎంటర్ చేసిన డేటా అందరికీ కూడా కొన్ని స్టైల్స్ అప్లై అవ్వాలి. ఎక్సెల్ మనకి కొన్ని ప్రీ డిఫైన్డ్ స్టైల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దాన్నే మనం ఆటో ఫార్మేట్ అంటాం. సో ఆటో ఫార్మేట్ ఆప్షన్ మీకు ఎక్సెల్లో ఉంటుందండి. ఈ ఆటో ఫార్మేట్ ఆప్షన్ ద్వారా మీరు ఎక్సెల్ వర్క్షీట్లో డేటా ఎంటర్ చేస్తారు కదా, ఆ ఎంటర్ చేసిన డేటా అంటే ఆ సెల్స్లో ఉండే డేటా యొక్క ఫార్మేట్ని మీరు ఆటోమేటిక్గా చేంజ్ చేయొచ్చు. ఒకసారి ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్ మీద ఇక్కడ ఆటో ఫార్మేట్ అని కనపడుతుంది కదండి, జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఎక్సెల్ మీకు ప్రొవైడ్ చేసిన డిఫరెంట్ స్టైల్స్ అన్ని కనపడతాయి. ఓకే, మీకు నచ్చిన స్టైల్ని చూస్ చేసుకోండి. జస్ట్ చూస్ చేసుకుని జస్ట్ ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి. సో ఆటోమేటిక్గా మీకు మీరు ఎంటర్ చేసిన ఎక్సెల్ సెల్స్లో ఉండే డేటా యొక్క ఫార్మేట్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది. ఓకే, జస్ట్ చూడండి, 1 సెకండ్ మళ్ళీ చెప్తున్నాను. జస్ట్ సెలెక్ట్ ద సెల్స్. ఓకే, క్విక్ యాక్సెస్ టూల్ బార్ మీద మీకు ఆటో ఫార్మేట్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే ఎక్సెలే మనం ఫార్మేట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా కొన్ని ప్రీ డిఫైన్డ్ స్టైల్స్ ఇచ్చేసింది. సో జస్ట్ మీకు నచ్చిన స్టైల్ని సెలెక్ట్ చేసుకుని ఓకే కొడితే ఆటోమేటిక్గా మీకు ఆ స్టైల్స్ అన్ని అప్లై అవ్వడం జరుగుతుంది. ఓకే, సిమిలర్లీ ఇక్కడే ఇంకొక ఆప్షన్ ఉంది, చూడండి ఒకసారి. ఇలా కొన్ని సెల్స్ని సెలెక్ట్ చేశాను. సెల్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఈ హోమ్ ట్యాబ్లో ఇక్కడ స్టైల్స్ అనే గ్రూప్ ఉంది కదండి, ఈ స్టైల్స్ అనే గ్రూప్లో జస్ట్ ఇక్కడ రండి, ఫార్మేట్ యాజ్ టేబుల్ అని ఉంది కదా. సో ఇవి కూడా డిఫరెంట్ స్టైల్స్ అండి. సో ఇందులో మీరు ఏ స్టైల్ని సెలెక్ట్ చేసుకున్నా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు డిఫరెంట్ స్టైల్స్ అనేది అప్లై అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ సెల్స్ అన్నిటికీ నేను ఫార్మేట్ అప్లై చేశాను కదండి, ఇక్కడ ఉండే సెల్స్ అన్నిటికీ ఫార్మేట్ అప్లై చేశాను కదా. అప్లై చేసిన ఫార్మేట్ ని క్లియర్ చేయాలనుకోండి, టు క్లియర్ ఫార్మేట్ ఇప్పుడు చెప్పే ఆప్షన్ ఏంటంటే, ఓకే జస్ట్ ఒకసారి నేను మీకు చెప్పే ఆప్షన్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. టు క్లియర్ ఫార్మేట్. సో ఫార్మేట్ని కనుక మీరు క్లియర్ చేయాలంటే హోమ్ ట్యాబ్లో ఓకే, ఎడిటింగ్ గ్రూప్లో క్లియర్ ఫార్మేట్స్ ఆప్షన్ వాడాలి. సో మనం ఈ సెల్స్ అన్నిటికీ డిఫరెంట్ ఫార్మేట్స్ ఇచ్చాం కదా. సో నాకు ఈ ఫార్మేట్ అంతా పోవాలండి. సో పోవాలంటే ఆటోమేటిక్గా ఫస్ట్ ఈ సెల్స్ అన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి హోమ్ ట్యాబ్లో ఎడిటింగ్ గ్రూప్లో క్లియర్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేయండి. జస్ట్ క్లియర్ ఫార్మేట్స్ అనండి, ఆటోమేటిక్గా ఈ ఫార్మేట్స్ అన్ని మీకు క్లియర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో వన్స్ అగైన్ ఇక్కడ ఫార్మేట్స్ ఉన్నాయి కదండి. సో ఈ ఫార్మేట్స్ పోవాలంటే ఎలాగండి, జస్ట్ సెలెక్ట్ ద సెల్స్, హోమ్ ట్యాబ్, ఎడిటింగ్ గ్రూప్, ఫిల్లోకి వెళ్ళి ఫిల్ కాదు క్లియర్లోకి వెళ్ళి క్లియర్ ఫార్మేట్స్ అంటే మీకు మొత్తం ఫార్మేట్స్ అన్ని పోతాయండి. అలాగే ఇక్కడ క్లియర్ కంటెంట్స్ అన్నారు అనుకోండి, మొత్తం మీకు ఏమవుద్దంటే ఎంటర్ చేసిన డేటా కూడా ఎరేజ్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి చూడండి, ఇలా సెలెక్ట్ చేశాను, క్లియర్లోకి వెళ్ళాను, కంటెంట్స్ అంటే డేటా అనేది అంతా కూడా ఏమైపోద్దంటే ఎరేజ్ అయిపోద్దండి. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ ఆప్షన్ అండి, జస్ట్ జాగ్రత్తగా చూడండి, జస్ట్ వెయిట్. ఇప్పుడు నాకు ఇక్కడ డేటా కనపడుతుంది కదండి. జస్ట్ ఇప్పుడు చెప్పబోయే ఆప్షన్ ఏంటంటే చూడండి, కండిషనల్ ఫార్మేటింగ్. కండిషనల్ ఫార్మేటింగ్ అండి. సో కండిషనల్ ఫార్మేటింగ్ అంటే
మీకు ఎక్సెల్ సెల్స్ ని ఫార్మేట్ చేయొచ్చు. ఓకే, సో ఫార్మేట్ చేసేటప్పుడు జస్ట్ నేను ఒకసారి డేటా ఎంటర్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు చెప్పబోయే ఆప్షన్ చూడండి, కండిషనల్ ఫార్మేటింగ్. సో కండిషనల్ ఫార్మేటింగ్ వచ్చేటప్పటికి మీకు డేటా కనపడుతుంది కదండి. ఈ డేటాలో ఇక్కడ సేల్స్ రిప్రజెంటేటివ్ ఉన్నాడు. సో సేల్స్ రిప్రజెంటేటివ్ పేరు ఏంటంటే బాబ్ అని అతను ఉన్నాడు కదండి, బాబ్. సో నాకు వన్ మోర్ జస్ట్ కంట్రోల్ సి. ఇక్కడ బాబ్ అనే పేరు ఉంది కదండి. నాకు ఇప్పుడు ఎవరు ఫార్మేట్ అవ్వాలంటే బాబ్ అనే అతను మాత్రమే ఆ సెల్కే మాత్రమే ఫార్మేట్ అప్లై చేయాలి. సో అటువంటిప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఈ సెల్స్ అన్ని సెలెక్ట్ చేయండి. సెల్స్ అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కండిషనల్ ఫార్మేటింగ్ అనే ఆప్షన్ ఉంది కదండి. కండిషనల్ ఫార్మేటింగ్ ఆప్షన్కి రండి. కండిషనల్ ఫార్మేటింగ్ ఆప్షన్కి వచ్చిన తర్వాత జస్ట్ ఇక్కడ న్యూ రూల్ మీద క్లిక్ చేయండి. న్యూ రూల్ మీద క్లిక్ చేసి యూజ్ ఫార్ములా టు డిటర్మైన్ విచ్ సెల్స్ టు ఫార్మేట్ అని ఉంది కదండి, లాస్ట్ పెట్టుకోండి. పెట్టుకొని జస్ట్ కర్సర్ ఇక్కడ ప్లేస్ చేయండి. ప్లేస్ చేసి ఈక్వల్ సింబల్ పెట్టండి. ఈక్వల్ సింబల్ పెట్టి జస్ట్ మీరు ఇక్కడ ఈ బాబ్ ఈ సెల్ మీద క్లిక్ చేయండి. $C3 ఇక్కడ కండిషన్ ఏం రాస్తానంటే ఈక్వల్ టు ఏం రాస్తానని చూడండి ఒకసారి, బాబ్ అని రాసానండి. కమింగ్ టు ఫార్మేట్కి వచ్చి మీరు ఏం చేస్తారంటే సమ్ ఫిల్లోకి వెళ్ళండి, రెడ్ కలర్ పెట్టుకోండి, ఓకే కొట్టండి, జస్ట్ ప్లస్ ఓకే. చూడండి ఇప్పుడు ఏ సెల్స్ ఫార్మేట్ అయ్యాయంటే ఎక్కడైతే బాబ్ ఉన్నాడో ఆ బాబ్ ఉన్నది మాత్రమే మీకు ఫార్మేట్ అప్లై చేసేవండి. సో దీన్ని మనం కండిషనల్ ఫార్మేటింగ్ అంటాం. అంటే బేసింగ్ ఆన్ సమ్ కండిషన్ వీ కెన్ అప్లై ద ఫార్మేట్. ఓకే, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. వన్స్ ఒకసారి ఫార్మేట్ నేను క్లియర్ చేస్తాను. సో క్లియర్ చేయాలంటే సెల్ సెలెక్ట్ చేసి సో క్లియర్లోకి వెళ్ళి క్లియర్ ఫార్మేట్స్ నొక్కండి. ఓకే, ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ప్రైస్ వాల్యూ ఉంది కదా. సో ప్రైస్ జస్ట్ నేను వీటన్నిటికీ మిడిల్ అలైన్మెంట్ ఇస్తున్నాను. చూడండి ఒకసారి, ఇప్పుడు ఇక్కడ ఉండే సెల్స్ ఉన్నాయి కదండి, నాకు సెల్స్ హైలైట్ అవ్వాలండి. ఏ సెల్స్ హైలైట్ అవ్వాలంటే ప్రైస్ ఏదైతే 100 లోపులో ఉన్నాయో, ఓకే 100 లోపులో ఉన్నాయో ఆ సెల్స్ మాత్రమే హైలైట్ అవ్వాలి. సో అటువంటిప్పుడు మనం కండిషన్ని బేస్ చేసుకుంటామండి. సో కండిషనల్ ఫార్మేటింగ్. సో కండిషనల్ ఫార్మేటింగ్ దగ్గరికి చూడండి ఒకసారి, హోమ్ ట్యాబ్లో ఓకే స్టైల్స్ గ్రూప్లోకి వచ్చి కండిషనల్ ఫార్మేటింగ్కి రండి. హైలైట్ సెల్ రూల్స్ ఉన్నాయి కదా అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏం చెప్పానంటే ప్రైస్ వాల్యూ బిలో 100 అయింది మాత్రమే నాకు హైలైట్ అవ్వాలండి, బిలో 100. ఓకే, సో బిలో 100 మాత్రం హైలైట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ లెస్ దాన్ పెట్టుకోండి. బిలో 100 అన్నాను కాబట్టి ఇక్కడ నేను ఎంత పెట్టానంటే 100 పెట్టానండి. జస్ట్ ఓకే ఓకే. సో ఎప్పుడైతే 100 ఇచ్చానో నాకు ఇప్పుడు ఈ సెల్స్ మాత్రమే హైలైట్ అయ్యాయి. ఏ సెల్స్ హైలైట్ అయ్యాయండి? ఓన్లీ ద సెల్స్ ప్రైస్ వాల్యూ బిలో 100 ఉన్న మాత్రమే హైలైట్ అవ్వడం జరిగింది. ఒకసారి మీకు ఈ ఫాంట్ క్లియర్ చేద్దాం చూడండి. నెక్స్ట్ కమింగ్ టు ఇక్కడికి వచ్చిన తర్వాత వన్స్ అగైన్ మళ్ళీ సెలెక్ట్ చేశాను. నాకు ప్రైస్ వాల్యూ అబౌవ్ 200 మాత్రమే హైలైట్ అవ్వాలి. సో అబౌవ్ 200 మాత్రమే హైలైట్ అవ్వాలి కాబట్టి కండిషన్ అండి ఇక్కడ. అంటే ఒక కండిషన్ ని బేస్ చేసుకుని మనం స్టైల్స్ అప్లై చేస్తున్నాం. సో కండిషనల్ ఫార్మేటింగ్ రండి, హైలైట్ సెల్ రూల్స్ అబౌవ్ 200 అనండి కాబట్టి గ్రేటర్ దాన్ పెట్టుకోండి. పెట్టుకొని 135 ఉంది కదండి, సో ఇక్కడ 200 పెట్టండి, ఓకే కొట్టండి. సో ఏది హైలైట్ అయిందండి? ఓన్లీ ప్రైస్ వాల్యూ 200 కన్నా పైన ఉన్నది మాత్రమే హైలైట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 150 ఉంది, దీన్ని 250 చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఇది కూడా హైలైట్ అవుతుంది. సో అంటే ఒక కండిషన్ ని బేస్ చేసుకుని మనం ఫార్మేట్ చేయవచ్చు. దాన్నే మనం ఏమంటామంటే కండిషనల్ ఫార్మేటింగ్ అని కేకేస్తాం. ఓకే, సో వన్స్ అగైన్ నేను మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. ఈ సెల్స్ అన్ని సెలెక్ట్ చేయండి, జస్ట్ క్లియర్ ఫార్మేట్, క్లియర్లోకి వెళ్ళండి, క్లియర్ ఫార్మేట్స్. ఓకే, సో క్లియర్ ఫార్మేట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నాకు
ఇక్కడ ఉండే సెల్స్లో ఏది హైలైట్ అవ్వాలంటే కరెక్ట్గా 150 ఉన్నది హైలైట్ అవ్వాలండి. సో 150 ఉన్నది హైలైట్ అవ్వాలి. కాబట్టి హోమ్ ట్యాబ్లో స్టైల్స్ గ్రూప్లో కండిషనల్ ఫార్మేటింగ్కి వచ్చి హైలైట్ సెల్స్లో ఖచ్చితంగా నాకు ఎంత అవ్వాలంటే 150 ఉన్నది హైలైట్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ ఈక్వల్ టు పెట్టుకోండి. సో ఎంత పెట్టానంటే 150 అన్నాను. ఓన్లీ అది మాత్రమే హైలైట్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ వన్స్ అగైన్ దీన్ని 150 కింద కన్వర్ట్ చేస్తానండి. ఇది కూడా మీకు హైలైట్ అవ్వడం జరుగుతుంది. ఇది కండిషనల్ ఫార్మేటింగ్ అండి. ఒకసారి నేను కొంచెం డేటా ఎంటర్ చేస్తున్నాను చూడండి. జస్ట్ రోల్ నెంబర్, నేమ్. ఓకే, సో మీకు మార్క్స్ అకౌంట్స్, తర్వాత అకౌంట్స్ తర్వాత ఇంకా సబ్జెక్ట్లు ఏమున్నాయండి, బిఎస్ తర్వాత ఓఏటి. జస్ట్ ఐ కన్వర్ట్ రోల్ నెంబర్, నేమ్, అకౌంట్స్. జస్ట్ ఒక 5 మెంబర్స్ డేటా ఎంటర్ చేస్తాను చూడండి. సమ్ ఆర్కే, సమ్ నేమ్స్ ఎంటర్ చేస్తానండి. పేర్లు ఎంటర్ చేశాను. సమ్ 77, 88, 23, 51, 40. So 25, 60, 70, 40, 36. ఓకే, చూడండి ఒకసారి. నాకు టోటల్ రావాలండి. కాబట్టి టోటల్ అనే కాలం రాశాను. టోటల్ రావాలంటే నాకు ఈ 3 యాడ్ అవ్వాలి కదండి. సో ఇది ప్లస్ ఇది ప్లస్ వన్స్ అగైన్ E2 అంటే C2 ప్లస్ D2 ప్లస్ E2 అన్నారు. ఆటోమేటిక్గా మీకు టోటల్ రావడం జరిగింది. ఓకే, నాకు పర్సంటేజ్ కావాలండి. సో పర్సంటేజ్ కావాలి కాబట్టి పర్సంటేజ్. ఓకే, సో పర్సంటేజ్ కాబట్టి జస్ట్ ఈ సెల్స్ అన్నిటికీ ఫార్మేట్ మార్చండి. ఇక్కడ నెంబర్ ట్యాబ్లోకి వచ్చి పర్సంటేజ్ పెట్టుకోండి. జస్ట్ ఓకే కొట్టండి. ఓకే, ఈక్వల్ జస్ట్ బై 300. సో ఎప్పుడైతే ఇలా ఇచ్చారో మీకు ఎంత వచ్చిందండి పర్సంటేజ్? 40%. జస్ట్ క్లిక్ కొట్టండి. ఆటోమేటిక్గా పర్సంటేజ్ అనేది రావడం జరిగింది. 40.67%, 63.67. ఇప్పుడు ఈ సెల్స్ అన్ని ఒకసారి సెలెక్ట్ చేయండి. సెల్స్ అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మనం స్టైల్స్ అప్లై చేద్దాం. బోల్డ్, ఇటాలిక్. ఓకే, అండర్లైన్ వద్దులండి, అండర్లైన్ బాగోదు. కమింగ్ టు ఒకసారి మనం బోర్డర్స్ ఇద్దాం. బోర్డర్స్ ఇవ్వండి. చూడండి, బార్డర్స్ ఇచ్చాం. ఇవన్నీ కూడా నాకు సెంట్రల్ లైన్ అవ్వాలి కాబట్టి సెంట్రల్ లైన్ ఇచ్చాను. వెర్టికల్ అలైన్మెంట్ కూడా మిడిల్ కావాలి కాబట్టి మిడిల్ ఇచ్చాను. జస్ట్ ఐ విల్ అప్లై కలర్. ఓకే, కలర్ అప్లై చేస్తాను చూడండి. జస్ట్ కలర్ అప్లై చేశానండి. సో ఈ విధంగా మీకు నచ్చిన విధంగా స్టైల్స్ అప్లై చేసుకోవచ్చు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నాకు ఇక్కడ ఈ ఎంతమంది ఫెయిల్ అయ్యారంటే ఇతను ఫెయిల్ అయ్యాడండి, అలాగే ఇతను ఫెయిల్ అయ్యాడు, ఇలా 3 కూడా ఫెయిల్ అయ్యారు. నాకు ఈ ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా ఎలా రావాలంటే ఓకే, జస్ట్ వెయిట్, ఈ కలర్ కొంచెం కనపట్లేదు, మనం మళ్ళీ చేంజ్ చేద్దాం.
సో నాకు ఇక్కడ ఫెయిల్ అయిన వాళ్ళందరూ ఎలా రావాలంటే రెడ్ కలర్లో రావాలి. సో ఫెయిల్ అయిన వాళ్ళు నేను హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి ఒకసారి మీరు ఈ సెల్స్ అన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఎవరెవరు ఫెయిల్ అయ్యారంటే, సో ఫస్ట్ వన్ ఫెయిల్ అయ్యారండి, ఓకే, అలాగే సెకండ్ వన్ ఫెయిల్ అయ్యారు, లాస్ట్ వన్ ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా నాకు రెడ్ కలర్లో డిస్ప్లే అవ్వాలి. అంటే మనం మార్క్స్ కనుక 35 బిలో కనుక ఉన్నట్లయితే వాళ్ళని ఫెయిల్గా మనం చెప్తున్నాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెల్స్ అన్ని సెలెక్ట్ చేయండి. హోమ్ ట్యాబ్లోకి వెళ్ళండి, కండిషనల్ ఫార్మేటింగ్లోకి రండి. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఒక న్యూ రూల్ అనే ఆప్షన్ ఉంది కదండి, జస్ట్ న్యూ రూల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇది కష్టంగా ఉంటుంది చూడండి, జస్ట్ తెలుసుకోండి. యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్ ఉంది కదా, ఇది పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఒక ఫార్ములా రాస్తున్నాం చూడండి, మీకు ఐడియా ఉండదు బట్ గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. జస్ట్ మీకు ఫంక్షన్స్ చెప్పినప్పుడు ఈ కాన్సెప్ట్ మీకు ఇంకా అర్థం అవుతుంది. ఈక్వల్ టు ఆర్ ఆఫ్, ఓకే, నాకు బిఎస్ అకౌంట్స్, బిఎస్ ఓఏటి మూడింట్లోనూ కూడా 35 మార్క్స్ బిలో ఉన్న వాళ్ళు ఫెయిల్ కింద నేను చెప్తున్నాను. కాబట్టి ఈక్వల్ టు ఆర్ ఆఫ్ $C2 less than 35, $D2 less than 35, just wait, dollar symbol కండి, $D2 less than 35, $E2 less than 35. ఓకే, సో ఈ విధంగా నేను ఫార్ములా రాశానండి. ఇక్కడ ఫార్మేట్కి రండి, జస్ట్ ఇక్కడ రెడ్ పెట్టుకోండి, ఓకే కొట్టండి, వన్స్ అగైన్ ప్రెస్ ఓకే. చూడండి, మీకు ఒకసారి చూసినట్లయితే ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు మాత్రమే, ఓకే, సో ఈ ఆర్కే అన్న నేమ్, అలాగే కిషోర్ అన్న పేరు, సమ్ జాన్ అన్న పేరు, వీళ్ళు ముగ్గురు మాత్రమే ఫెయిల్ అయ్యారు. కాబట్టి వీళ్ళు మాత్రమే రెడ్ కలర్లో హైలైట్ అయ్యారు. రిమైనింగ్ అందరూ కూడా ఎలా ఉన్నారంటే ఎల్లో కలర్లో ఉన్నారండి. అంటే మనం ఒక కండిషన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఫార్మేట్ చేయడం జరిగింది. దీన్నే మనం కండిషనల్ ఫార్మేటింగ్ అంటాం. ఈ హోమ్ ట్యాబ్లో ఈ స్టైల్స్ గ్రూప్లో ఇక్కడ ఉంటుందండి. సో కండిషనల్ ఫార్మేటింగ్ అనే ఆప్షను, ఓకే, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఆల్ దీస్ ఆప్షన్స్ అండర్ హోమ్ ట్యాబ్లో ఉండే ఫాంట్ గ్రూప్లో, అలైన్మెంట్ గ్రూప్లో, నెంబర్ గ్రూప్లో ఉంటాయి, స్టైల్స్ గ్రూప్లో. బాగా గుర్తుపెట్టుకోండి ఆప్షన్స్ అన్నీ కూడా.